నాకు మీకు సినిమాల గురించి అసలే తెలియదు. నేను చూడడానికి టైం లేదు. మరి నేను ఏం మాట్లాడుతున్నాను? జైల్లో అయితే నేను 10 సంవత్సరాలు, ఇప్పటికి 12 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి. జైలు వాళ్ళు చాలా రఫ్ ఉంటారు, నువ్వు ఎట్లా తట్టుకుంటావు అంటే, జైలు వాళ్ళు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఆర్ట్స్ కాలేజ్ ఆమె, మీకు తెలియదు, నేను కూడా చాలా రఫ్. మాకు ముందే నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాను. నేను హెచ్ఐవి ఎయిడ్స్ 5 years హెచ్ఐవి ఎయిడ్స్లో పనిచేసిన కౌన్సిలర్ ట్రైనింగ్. అయితే ఒక సెన్సిటివిటీ డెవలప్ అవ్వాలి మనకు మనుషుల పట్ల, ఈ బాధగా, లేకపోతే నిద్ర రాదు, బర్న్అవుట్ అయిపోతాము. నాకు జైలు వాళ్ళు ప్రిజనర్స్ చాలా తక్కువ బాధలో ఉన్నారనిపిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ కంపేర్ చేస్తే. నేను ఆ పీక్ హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళతో పనిచేసిన కాబట్టి వాళ్ళ ఈ రెండు, ఒకటేమో స్టిగ్మా, ఒకటేమో డెత్. వీళ్ళకి డెత్ లేదు. ఎందుకు ఈ పనులు చేసినంటే మీరేమనుకోవద్దు, నేను తెలంగాణ ఆమెను కాబట్టి వాళ్ళ డైలాగులే మాట్లాడుతున్నాను. ఎందుకు ఇది చేసినావు ఈ పని, నువ్వు ఏం చేసినావు, నువ్వు లవ్ అన్నావు పోయినావు అంటే, లవ్ కాదమ్మా కొవ్వు, అందుకే ఇట్లా ఇరికిపోయినా. వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం ఎవరినైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సుపారి అంట, లేపేసిండంట. సో ఐ యూస్ టు టాక్, అట్లా మాట్లాడి వాళ్ళని కొంతవరకు నేను మంచి చేసుకొని అప్పుడు ఐ వుడ్ స్టార్ట్ హిట్టింగ్ దెమ్. చాలా స్ట్రాటజిక్గా పోవాల్సి వచ్చింది. జైలు నాకు తెలియదు అసలు వాలంటీర్స్ అవసరమా కాదా అనుకొని కూడా నేను అనుకోలే. కానీ నాకు తెలుసు లోపల వీళ్ళు నీ గనుక కొంత ట్రైన్ చేస్తే వీళ్ళు సపోర్ట్గా ఫస్ట్ సపోర్ట్ ఇచ్చినా కానీ తర్వాత వీళ్ళే ఇది చేయగలరు అని చాలా దృఢమైన నమ్మకంతో నేను పోగానే ఎవరైతే డీజీ ఉంటారో వాళ్ళే పిలుస్తారు నన్ను. వాళ్ళు పిలిచే వరకు నేను పోను. ఆ డీజీ 10 సార్లు ఫోన్ కొట్టినా, ఆ 11 సారి ఈయనకి ఎందుకు, నేను గమ్మున రిటైర్ అయిపోయి నేను ఇంట్లో ఉన్నా, ఈయనేమో రమ్మంటున్నాడు నన్ను, సరే పోయి చూద్దాం. పోయి స్టార్ట్ చేసిన చిన్నగా ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి స్టార్ట్ చేసి, తర్వాత ఆయన పిలిచి మళ్ళీ అడిగిండి, వస్తలేరు, తక్కువైపోయినరు బ్యారక్స్లో, మరి నువ్వు కంటిన్యూ చేయాలి. నేను అనుకున్నా, అచ్చా ఇప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్. పైసలు తీసుకో అన్నాడు. నాకు ఒక పైసలు, నేను పెన్షన్లో బతుకుతా, నేను అట్నే బతుకుతా, నువ్వు పైసలు ఏమి ఇస్తావు, నాకు ఇచ్చి నన్ను రుపుతావు, నాకు తెలుసు నువ్వు అసలే పోలీసు అన్నది. నో పైసలు అన్నాను నేను. కార్ అన్న తీసుకో అన్నాడు. కార్లో వచ్చి నిన్ను డ్రాప్ చేస్తారు, పిక్ చేసిన, అది కూడా వద్దన్న. అరే అది ఎందుకు వద్దన్నావు అని. ఆ కార్లో ఆ డ్రైవరు అటు నేనేం మాట్లాడితే అవి వింటాడు, మళ్ళీ అటు పోతాయి అవన్నీ. నీ కార్ వద్దు, నీ డ్రైవర్ వద్దు. కానీ ఆయనకి ఎట్లా చెప్తా నేను, నీ కార్లో నా మ్యూజిక్ ఉండదు కదా, అందుకే నీ కార్ వద్దు. పోనీ డ్రైవర్ అన్న తీసుకోవాలంటే అస్సలే వద్దు, నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు ఇష్టం డ్రైవింగ్, నేనే డ్రైవ్ చేసుకుంటా వస్తా పోతా. దెన్ హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద వాలిడిక్టరీ సెషన్స్. సారీ అండి, నేను జైలు గురించే మాట్లాడగలను, మీ సినిమాలు నాకు మళ్ళీ ఇష్టం, నేను చూడలే, నేను సినిమాలే చూడ, కాబట్టి ఏమనుకోవద్దు రాజ్. చాలాసార్లు రాజ్ ఇక మట్లు ఎట్టనో ఇక రాజు ఫోన్లు కొట్టిండు, ఈ జైలర్ ఆ జైలర్ అనుకుంటా. నేను ఒక కథ రాస్తున్నా, నాకు ఒక జైల్ రిలేటెడ్ అన్నాడు. ఆయన కథ రాస్తున్నాడా, ఏం కథ రాస్తాడు ఈయన, ఏం జైల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా మీరు లోపల అని అడిగిన. ఫస్ట్ లేదు, నేను ఎప్పుడు లేను, మరి ఏం రాస్తారు మీరు. సో లేడంట ఎప్పుడు జైల్లో, ఉండింటే జబర్దస్త్ ఉంటుంది ఇప్పుడు. సో ఇంకెట్లా స్టార్ట్ అయింది, వస్తా ఏదో రికార్డ్ చేస్తున్నా, ఏదో ఫిలిం అంటే ఎవరైనా ఎందుకు నా వెనకాల పడుతున్నాడు ఈయన. మా పోర్లకు చెప్పిన, ఇగో ఈ రాజ్ అని ఒక ఫోన్ నెంబర్ రాగానే పక్క పెట్టేసేయండి. చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు, హీస్ జే రాజ్ అన్న. ఏంటి జే రాజ్ మ్యామ్ అన్నాడు, అంటే జిడ్డు రాజ్. ఫర్గివ్ మీ, పార్డన్ మీ. సో ఇక ఫైనల్గా వదిలే. ఇక ఒక దినం వచ్చిండు, మంచి లడ్డూలు ఏమో తీసుకొని వచ్చిండు. ఏమంటారు, సరే కూర్చో, ఏం కావాలో చెప్పు అంటే, ఇంకా సరే అని ఎట్లెట్లే నడిచింది ఓకే అనేసిన. ఇక స్టార్ట్ అయింది, జైలు గురించి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే, ఏవో చెప్పిన ఆయన ఏమో సీరియస్గా రాసుకుంటుండే, ఈయనేం రాసుకుంటుండో ఏమో, అసలే ఆ జైలు పరేషాన్ చేస్తాడు, మళ్ళీ
ఈ యాంటీ జైల్ ఏమైనా చెప్పేయగలడు. ఈ అసలే సినిమాలు డేంజరస్, ఒకటి ముందు ఒకటి చెప్తారు, మళ్ళీ ఇంకొకటి రాసేస్తారు, చేస్తారు. సో ఎనీవే టుడే వీఆర్ సీయింగ్ ఇట్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై జైల్ ఎక్స్పీరియన్స్ అండి. 10 ఏళ్ళు కాదు, నేను 12 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇప్పటికీ ఐ విల్ మిస్ గోయింగ్ ఇన్సైడ్ ద జైల్. జైలు అది వేరే లోకం, వేరే ప్రపంచం. అందులో కూడా చాలా బ్యూటిఫుల్ ఇండివిజువల్స్. మీరు ప్రూఫ్ వీళ్ళిద్దరిని చూస్తున్నారు. నేను ట్రైన్ చేసిన 110 బోత్. ఇప్పుడు నేను తిహార్లో పనిచేస్తున్నా. ఈ తెలంగాణ ఫుల్ నన్ను మీదకి పెట్టేసిండు, విజిబిలిటీ ఎక్కువైపోయింది. అది తిహార్ పిలిచినారు. ఇప్పుడు తిహార్ పోతున్నా. 600 మొన్ననే తిహార్లో కూడా ఖతం చేసి బయటకు వచ్చినాం. ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ లోపల దే ఆర్ వెయిటింగ్. దే వాంట్ సంబడి టు కమ్ షో దెమ్ సమ్ డైరెక్షన్. ముందు వాళ్ళు కనుక్కుంటారు, నా గురించి ముందే రీసెర్చ్ చేసుకుంటారు వీళ్ళు లోపల. వస్తే వీళ్ళకి నేను పోయిన రోజుకు వీళ్ళు మాటలతోనే ఎవడు మాడతారు, పోదాం. ఎందుకంటే ఏసీ హాల్. నేను మా డీజీతో అన్నీ నెగోషియేట్ చేసుకుంటా కదా. చైర్లు కావాలని, చైర్లు ఇవ్వమన్నాడు. కింద కూర్చుంటారు వాళ్ళు. అంటే నువ్వు ఏ ట్రైనింగ్ హాల్కి పోయినా కానీ నువ్వు చైర్లు ఇస్తావు కదా, నువ్వు నా ఈ ట్రైనింగ్కి ఎంత ఇవ్వవు. సరే ఇక నెత్తి పట్టుకొని ట్రైనింగ్ హాల్ కట్టించుడు. ఒకసారి ఈ హాల్ బాగాలేదన్నా, మళ్ళీ నెత్తి పట్టుకున్నాడు. మరి ఎట్లాంటి హాల్ కావాలంటే మంచి హాల్ కావాలంటే హాల్ పెట్టిండు, చైర్లు ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మెల్లగా అడిగిన చాయ్ కావాలన్నా పార్టిసిపెంట్స్కి. ఏ ట్రైనింగ్లో అయినా చాయ్ ఇస్తారు కదా, చాయ్ ఇచ్చినాక బిస్కెట్ కూడా ఇస్తారు కదా. ఠీకా దేదో, ఓ జో పూछते దేదో. ఇక వేరే డీజే అయితే ఇఫ్ షీ ఆస్ లయన్ గివ్ హర్. సో ఐ విల్ బీట్ యూ ఇన్ ద జిడ్యూనెస్. నేను మా ఇంటికి తీసుకుపోతున్నానా. వేడి ఎక్కువైపోతుంది మా ప్రిజనర్స్కి క్లాస్లో కూర్చొని. మరి ఏం కావాలని అడిగి, ఫ్యాన్లు వద్దు సార్, ఏసీలు పెట్టుకోండి. ఏసీలు. లంచ్ కిందికి ఎక్కడ పోయేస్తారు, క్లాస్ 5 గంటలు 6 గంటలు అవుతుంది కాబట్టి లంచ్ మీదికి తెప్పాను. దిస్ ఈజ్ ఆల్ నో ఇన్ ద ప్రిజన్, అబ్సల్యూట్లీ నో. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. సంబడి రెస్పాండెడ్ టు మైండ్. లేకపోతే వీళ్ళు ఎప్పుడు మారాలండి ఇట్లాంటి వాళ్ళు. ఈయనలాగా ఎంతమంది అంటే ఖతర్నాక్ ఫెలోస్, 100-200 కేసెస్. ఎట్లా వస్తారంటే క్లాసులకు, నువ్వేం చెప్తావు మాకు ఇప్పుడు, మేము వినాలా నీ క్లాసు, నాకు పో వెనుక కూసపో అంటారు. వీళ్ళతో చాలా ధైర్యంగా మాట్లాడాలి. ఏం చేయరు వీళ్ళు, నన్ను అసలు ఏం చేయరు. వెనుక కూసినోడు మెల్లమెల్లగా ముంగడికి వస్తాడు. ఎందుకు వచ్చినా ముంగడికి వెనుక పోంట. మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేసి వచ్చినోడు 3 రోజులు ఉండి పోతా అన్నాడు. అసలు కూర్చో 3 రోజులు. 3 రోజులకు మళ్ళీ నేను పోయినా. అయిపోయిందిగా 3 రోజులు, మళ్ళీ ఎందుకు పో. చాలా ఖతర్నాక్ వాడు. ఇట్లా వస్తున్నాడు అంటే మనుషులు ఇట్లా పోతారు. 3 రోజులు అయిపోయింది పో అంటే, ఇంకా 4 రోజులు ఉంటాను. మళ్ళీ 4 రోజులు మళ్ళీ పోయి మళ్ళీ గుర్తు చేసిన. పో అయిపోయింది, 7 రోజులు అయింది. యూ వోంట్ బిలీవ్ ఈజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్. నా వచ్చి మాట్లాడుతాడు, ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ. అంటే వీళ్ళు మీకు నేను విజువల్స్ చూపిస్తలేను, మావి కూడా చాలా ఉంటాయి వీడియోస్. ఇక ఈయననే సినిమా, మళ్ళీ నా సినిమా బాగుంటుందని నేను చూపిస్తలేను మీకు. సో వ్యాస్ హిమ్సెల్ఫ్ హెస్ టేకన్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ ఐ షో ఇట్ ఇన్ తిహార్. ఇట్స్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్లో తీసుకుపోము మేము. మా చిన్నవి ఉంటాయి, 4 minutes 5 minutes ఆన్ రివెంజ్, ఆన్ యాంగర్, ఆన్ మా స్పెషల్ ములాఖాత్ అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత బ్యూటిఫుల్ యాక్చువల్లీ వాట్ ఇట్ హ్యాపన్స్. సో జైల్ సపోర్టెడ్ మీ. ఇది నాది కాదు, జైల్ సపోర్టెడ్ మీ. సో దెన్ ఐ వెంట్ టు తిహార్. దెన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా దెర్ వాజ్ అ కాల్ దట్ దెర్ ఇస్ అ వెరీ హై సెక్యూరిటీ ప్రిజన్. దాంట్లో కూడా వాళ్ళు కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎవడు మాడుతున్నాడు, బీబీసీ వాడు వచ్చిండు, నువ్వు మాకు జైలు బంద్ అయినాయంట కదా ప్రోగ్రామ్ వల్ల, మీరు ఎవరు మాడుతున్నారు, ఎట్లా, ఎన్ని జైళ్ళు, మాకు తెలియదు అంటే, అరే నువ్వెవడు బీబీసీ, మాకే తెలియదు నువ్వు బీబీసీ అంటే, నువ్వెవడు బీబీసీ అంటే, సారీ అండి జర్నలిస్ట్ అంటే, మీకు అన్నీ తెలియాలన్నా. జైలు లోపల మిమ్మల్ని రానియరు, ఒక కెమెరా రాదు పోదు, మాకే ఒక స్పెషల్ కెమెరా మేము అడుక్కున్నాం, మేము మాయ తీస్తుంటాం మా పిక్చర్స్, ఆ కెమెరా అక్కడే పడుతుంటాం మేము. ఫోన్ మాది ఉంటుండే కానీ వీ యూస్ టు సరెండర్, వీ యూస్ టు డిక్లేర్ అండ్ టేక్. సో జైల్ ఈజ్ అ నైస్ ప్లేస్ ప్రొవైడెడ్ దే నో దాట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ డూయింగ్. ఆ డీజీకి ఐ వాంట్ సంథింగ్ వెరీ ప్రొఫెషనల్ అన్నాడు. అరే నేను ప్రొఫెషనల్లే చేస్తా కదా నీకు వదిలే అని, అంత మంచి చాలా బ్యూటిఫుల్ పీపుల్ని నేను కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో
చేపిస్తుంటే